మెగా9 టీవీ తాజా వార్తలకు స్వాగతం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే నిన్న జరిగిన కేబినెట్ భేటీకి సంబంధించిన ఇష్యూలో మరి ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకవైపు ఎస్సీ వర్గీకరణ విషయంలో పూర్తి స్థాయిలో మరి ఎస్సీలంతా మరి తెలంగాణ ప్రభుత్వం ఒకవైపు మద్దతు తెలుపుతోంది. ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో మొత్తానికి నిన్న క్యాబినెట్లో ఏం చర్చించారు, క్యాబినెట్ భేటీలో మరి ఏ అంశాలకు ఆమోదం తెలిపారనే విషయంలో కూడా మరి ఆ కులాలకు సంబంధించేసి ఉపకులాలు కావచ్చు, ఆ కులాలు కావచ్చు ఆసక్తిగా అయితే ఎదురు చూస్తున్నాయి. అయితే నిన్న జరిగిన కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై కూడా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో కేబినెట్ భేటీలో చర్చింది. వాటన్నిటి కూడా ఆమోదం తెలిపింది. ముఖ్యంగా కేబినెట్ భేటీలో ఏం చర్చించారు, వేటికి ఆమోదం తెలిపారనే విషయంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా మరి తెలంగాణలో డిసెంబర్ 7వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 10 పర్యాలు ఇప్పటికే కేబినెట్ భేటీ జరిగాయి. ఒకవైపు మరి ప్రభుత్వం ఏదైతే ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల హామీలకు సంబంధించిన అంశంలో ఇప్పటికే పలుమార్లు కేబినెట్ భేటీల్లో చర్చించడం కావచ్చు, వాటికి ఆమోదం తెలుపుతూ ఇక మిగిలిన ప్రజాపాలనకు సంబంధించిన అంశంలో సంక్షేమ పథకాలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా కేబినెట్ ఇప్పటికే ఆమోదం తెలిపి నా సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న సుదీర్ఘంగా అంటే నేను మధ్యాహ్నం 4 గంటల నుంచి సుమారు రాత్రి 9 గంటల వరకు కూడా 5 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన కేబినెట్ ఆ భేటీలో మాత్రం సీఎం అధ్యక్షతన జరిగిన దాంట్లో ముఖ్యంగా మంత్రులు, సీఎస్ వీళ్ళంతా కూడా అధికారులు, కీలక సంబంధించిన అధికారులు కూడా పాల్గొన్న నేపథ్యంలో మొత్తానికి నిన్న జరిగిన కేబినెట్ భేటీ చాలా కీలకమని చెప్పుకోవచ్చు. ఒకవైపు కరీంనగర్ అలాగే మరి వరంగల్కు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మరి కేబినెట్ అయితే పూర్తి స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు ఏమున్నాయని చెప్పి కూడా ప్రజలు కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కులగణన అంశంలో మరి ఇప్పుడు హాట్ టాపిక్గా కొనసాగుతోంది. ఈ కులగణన విషయంలో మరి బీసీలకు సంబంధించి లెక్కలు పూర్తి స్థాయిలో కులగణన చేయడంలో మరి ప్రభుత్వ అధికారులు తప్పిదం చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్సీగా గతంలో అంటే మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మార్ మల్లన్న చేసిన ఏదైతే కులగణనకు సంబంధించిన రిపోర్ట్ కాగితాలను కూడా మరి కాలబెట్టడం కావచ్చు, మరి అధికారులు తప్పు చేశారు, ఇది ప్రభుత్వ లెక్కలు సరిగా లేవని చెప్పిన నేపథ్యంలో మరి ఈ యొక్క బీసీలకు సంబంధించిన ఏదైతే మరి జనాభాను తక్కువ చేసి చూపించారు. గతంలో 2011లో కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీసీ కులగణన చేశారు. సో అప్పటికి ఇప్పటికి చూసుకుంటే బీసీల జనాభాను తగ్గించే ప్రయత్నం ఇప్పుడు అధికారులు చేశారని చెప్పి ఆయన ప్రభుత్వ అధికారులపై మరి ఇక విమర్శలు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం కూడా మరొకసారి కూడా కులగణన చేసేందుకు ముందుకు రావడం కావచ్చు, మరొక 10 రోజులు కూడా కులగణన పూర్తి చేసేందుకు కూడా పూర్తి స్థాయిలో మరి కులగణన చేపట్టడం కావచ్చు, మరి సర్వత్రా ఇప్పుడు సంచలనంగా మారింది. ఇలాంటి అంశంలో మరి బీసీల సంఖ్యను తక్కువ చేసి బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు తగ్గించాలని ప్రభుత్వం మరి ఆలోచిస్తుందని చెప్పి కూడా బీసీ సంఘాల నేతలు కూడా ఆరోపిస్తున్నారు. ఒకవైపు బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ పార్టీలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై మరి విమర్శలు చేసిన నేపథ్యంలో మొత్తానికి నిన్న కేబినెట్ భేటీలో ఒక శుభవార్త అయితే మరి కేబినెట్ భేటీలో ఆమోదం పొందిన అంశం విషయంలో మరి చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మరి కేబినెట్లో చర్చించిన ముఖ్య విషయాల్లోకి మనం ఒకసారి చూసినట్టయితే బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు మరి ఖచ్చితంగా అమలు చేస్తామని కేబినెట్ తెలంగాణకు సంబంధించి కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అయితే బీసీలకు ఇది శుభవార్త చెప్పుకోవచ్చు. అయితే సుమారు 60% పైగా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. సో వారికి సంబంధించిన అంశంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా రిజర్వేషన్లు తగ్గించేందుకే జనాభాను తగ్గించి చూపారు, కులగణన లెక్కలు సరిగా చేపట్టలేదని చెప్పిన ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ మరి 42% బీసీలకు రిజర్వేషన్లు కనిపిస్తామని చెప్పడం అయితే తెలంగాణ బీసీలకు ఇది శుభవార్తగా చెప్పుకోవచ్చు. మరి దీంతో బీసీ నాయకులంతా సంతృప్తిగా ఉంటారా, లేకుంటే రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని డిమాండ్ చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక మరికొన్ని కీలకమైన విషయాల్లో కూడా కేబినెట్ అయితే మరి ఆమోదం తెలిపినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా రెవెన్యూ శాఖ బలోపేతానికి రాష్ట్రంలోని 10,950 గ్రామాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో అధికారుల నియామకం చేపట్టింది. ముఖ్యంగా మరి ఇక మరొకసారి కూడా గతంలో ఏదైతే రెవెన్యూ శాఖకు సంబంధించి వీఆర్ఏలు కావచ్చు, వీఆర్ఓలు కావచ్చు మరి గ్రామాల్లో ఉండేవారు. దీంట్లో గత ప్రభుత్వం అయితే మరి అకస్మాత్తుగా వీఆర్ఏ, వీఆర్ఓ వ్యవస్థను రద్దు చేస్తూ దాంట్లో ధరణికి సంబంధించిన అంశంలో మరి ఆ వ్యవస్థను రద్దు చేయడం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది ఈ యొక్క ధరణిలో భూ సమస్యలకు సంబంధించి మరి ఇబ్బందులను ఎదుర్కొన్నారు.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గత ఎన్నికల్లో పలుమార్లు మరి హామీలు ఇచ్చింది. మేము వచ్చిన తర్వాత ఖచ్చితంగా ధరణిని రద్దు చేస్తాము, ధరణిని సవరిస్తాము, ఖచ్చితంగా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో క్షేత్రస్థాయిలో భూములకు సంబంధించిన పంచాయతీలన్నీ సెటిల్ చేస్తాము, సో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చేస్తామని చెప్పిన నేపథ్యంలో మరొకసారి మరి రెవెన్యూ వ్యవస్థలో వీఆర్ఏలకు సంబంధించి 10,950 మంది మరి ఈ యొక్క క్షేత్రస్థాయి అధికారుల నియామకం పట్ల తెలంగాణ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపిందని చెప్పుకోవచ్చు. ఇక దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొత్తగా ఏర్పడిన మండలాలు కావచ్చు, అలాగే డివిజన్లకు 217 పోస్టులను కేటాయిస్తూ కూడా మరి 33 సెలక్షన్ గ్రేడు డిప్యూటీ కలెక్టర్ పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది తెలంగాణ క్యాబినెట్. ఈ నేపథ్యంలో మరి ఇది కూడా ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఇంకా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చేయడం కోసం 90 పోస్టులకు కూడా ఆమోదం తెలిపింది తెలంగాణ క్యాబినెట్. దీంట్లో మనం చూస్తున్నాము తెలంగాణ సీఎం మొదటి నుంచి కూడా ఫ్యూచర్ సిటీ ఖచ్చితంగా ప్రపంచంతోనే పోటీ పడతాము, పక్క రాష్ట్రాలతో కావచ్చు, తర్వాత మాకు ఇక్కడ పోటీ కాదు, కేవలం మేము ప్రపంచంతో పోటీ పడబోతున్నాం. 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాము. గతంలో మరి ఇక 3 సిటీలు అయితే 3 దీనికి సంబంధించి గ్రేటర్ పరిధిలో మరి ఇక రాజశేఖర్ రెడ్డి కావచ్చు, తర్వాత చంద్రబాబు నాయుడు కావచ్చు, మరి అప్పుడు ఆ కులీ కుతుబ్ షా 3 నగరాలు నిర్మించారు, హైదరాబాదు, రంగారెడ్డి, సైబరాబాద్ నిర్మించారు. నేను ఫ్యూచర్ సిటీ నిర్మించి తీరుతానని చెప్పి కూడా ఆయన పదే చెప్తున్న నేపథ్యంలో మరి తాజాగా 30,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేసేందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి తీసుకున్న నిర్ణయంలో మరి దానికి సంబంధించి మరి 90 కొత్త ఉద్యోగాలు కూడా దానికోసం కేటాయించడం అయితే మరి ఆయన చాలా కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయాల్సిందే, మరి నగరానికి సంబంధించి 4వ నగరం నిర్మిస్తానని చెప్పి అది పూర్తి చేసే కార్యక్రమంలో కూడా కేబినెట్ ఆమోదం పొందడం అయితే మనం చూస్తున్నాము. అలాగే 11 జిల్లాల్లో మరి సుమారు 104 మండలాలు కావచ్చు, 1,355 గ్రామాలతో హెచ్ఎండిఏ పరిధి విస్తరణ చేయడం జరిగింది. ఇప్పటికీ దీనికి సంబంధించి హెచ్ఎండిఏ పరిధిలోకి 322 రెవెన్యూ గ్రామాలు కూడా వస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా మరి ఓఆర్ఆర్ లోపల కావచ్చు, బయట కావచ్చు ఉన్న గ్రామాలన్నింటినీ కూడా విలీనం చేసే దీనికోసం అయితే ప్రక్రియ అయితే దానికి తెలంగాణ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో ఇప్పటికే మరి కేంద్ర ప్రభుత్వం మరి ఉత్తర భాగానికి సంబంధించి దానికి టెండర్ ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టింది. అట్ ద సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం మరొకసారి రీజనల్ రింగ్ రోడ్ కనుక మరి ఈ పూర్తయితే హైదరాబాద్ మరింత గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరిస్తుంది. సో హైదరాబాదు నగరం మరింత అభివృద్ధి చెందుతుంది కనుక దక్షిణ భాగానికి సంబంధించి టెండర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలవడానికి ముందుకొచ్చింది. అట్ ద సేమ్ టైం మొన్న తెలంగాణ సీఎం ఢిల్లీ వెళ్ళిన క్రమంలో మరి దేశ ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశారు. దక్షిణ భాగాన్ని కూడా మరి మీరే టెండర్లు పిలిచిన నేపథ్యంలో హైదరాబాదు ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో మరి అధిక ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాదుకు మరింత డెవలప్ అయ్యి దాంట్లో తెలంగాణ రాష్ట్రం అయితే పూర్తి స్థాయిలో ప్రజలు ఏదైతే ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పిన నేపథ్యంలో మరి ముఖ్యంగా త్రిపురాకు సంబంధించి ఇంకా 2 కిలోమీటర్లకు సంబంధించి బఫర్తో కలుపుకొని అవతల ప్రాంతాన్ని నగరాలు మున్సిపాలిటీలుగా మరి మున్సిపాలిటీలకు మినహాయించి ఫ్యూచర్ సిటీగా కూడా మరి మార్పు చేయాలనే దాని విషయంలో కూడా తెలంగాణ క్యాబినెట్ అయితే ఆమోదం తెలిపింది. అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 కింద 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని మరి నిర్ణయం జరిగింది. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా మరి తెలంగాణలో ఉన్న 1,00,00,000 మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా ధ్యేయమని చెప్తున్న నేపథ్యంలో నిన్న తీసుకున్న ఏదైతే క్యాబినెట్ ఆ భేటీలోకి సంబంధించి దీనికి ఆమోదం తెలపడం కూడా జరిగింది. అలాగే యాదగిరిగుట్ట మనం గతంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చిన తర్వాత ఆ యొక్క ఆలయాన్ని నిర్మించడం కావచ్చు, తర్వాత తెలంగాణలో మరి ఆంధ్రప్రదేశ్లో తిరుపతి ఉంది, తిరుపతికి సాటిగా కూడా యాదాద్రి నిర్మాణం చేయాలని పూనుకుని మరి ఆ యొక్క టెంపుల్ నిర్మాణం కూడా చేసిన నేపథ్యంలో ఈ యొక్క యాదగిరిగుట్టకు సంబంధించి శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి ఒక బోర్డు ఏర్పాటు చేయడానికైతే సభ్యుల నియామకానికి వయసు కుదింపు చేసే విషయంలో కూడా మరి 15 ఏళ్ళ నుంచి 60 సంవత్సరాలకు కూడా సభ్యులుగా ఉండొచ్చు అని తీసుకొని కేబినెట్ భేటీ అయితే నిర్ణయించింది. ఇంకా హైదరాబాద్ వేదికగా కూడా మరి మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించాలని కూడా కేబినెట్లో చర్చ జరిగింది. దానికి ఆమోదం కూడా తెలపడం జరిగింది. ఇక మరొకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశంలో మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దానికి సంబంధించి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన ఏదైతే ఆ తీర్పును అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ చేయడానికి కేబినెట్ ఆమోదం కూడా చేయడం జరిగింది. ఫ్యూచర్ సిటీ
ఫ్యూచర్ సిటీ గురించి పదే పదే తెలంగాణ సీఎం చెప్తున్నారు. దానికి సంబంధించి ఒక బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి సంబంధించి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయాలనుకున్నారు. దీంట్లో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న 36 గ్రామాలు కూడా మరి ఎఫ్సిడిఏకు కూడా బదిలీ చేస్తూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే తెలంగాణ తొలి పర్యాటక విధానాన్ని కూడా మరి 2025 అంటే తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి. ఎట్ ద సేమ్ టైం తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా పర్యాటక ప్రదేశంగా మార్చేందుకు కూడా తెలంగాణ ప్రభుత్వం మరి జూపల్లి కృష్ణారావు మంత్రి గారు ఉన్నారు. సో దాంట్లో ఆయన ఆధ్వర్యంలో కూడా మరి తెలంగాణ పర్యాటక రాష్ట్రానికి సంబంధించి ఒక విధానాన్ని కూడా 2025 విధానాన్ని కూడా ఆమోదం తెలపడం జరిగింది. ఇక గంధమల్ల రిజర్వాయర్కి సంబంధించి ప్రాజెక్టు సామర్థ్యాన్ని 4.28 టీఎంసీల నుంచి 1.41 టీఎంసీలకు కూడా తగ్గింపు చేస్తూ కూడా క్యాబినెట్ అయితే మరి నిర్ణయం తీసుకోవడం కావచ్చు. ఇక శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ సమీపంలో ఉన్న ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించి 5.15 ఎకరాల భూమిని కూడా కేటాయింపు చేస్తూ కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. పారా ఒలింపిక్ కాంస్య విజేత ఎవరైతే ఉన్నారో దీప్తి ఆ అమ్మాయి కూడా ప్రభుత్వం ఇచ్చేందుకు కూడా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక జీవన్ దాస్ పాలసీలో అవయవదానంతో పాటు మరి కణజాల మార్పిడి కూడా చేసేందుకు కూడా క్యాబినెట్ పూర్తి స్థాయిలో నిర్ణయం తీసుకోవడం అయితే మనం చూడొచ్చు. ఇక ఎస్ఎల్బీసీ టన్నల్లో జరిగిన ప్రమాదం ఏదైతుందో మరి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగింది. ఇప్పటికీ 13 రోజులు అవుతుంది. కానీ ఎవరైతే 8 మంది ఆ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకుపోయారో వారి ఆచూకీ అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం పూర్తిగా కనుగొనలేకపోతుంది. సో పూర్తిగా బురద అలాగే నీటితో కావచ్చు మట్టితో కప్పబడిపోయి పూర్తి స్థాయిలో మరి ఆ డెడ్ బాడీలు ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కనుగొనడానికి రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ అయితే ఎప్పటికి పూర్తవుతుంది అనే దాంట్లో ఒక క్లారిటీ రావట్లేదు. దీంట్లో కొంత మరి మంత్రులంతా కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, తర్వాత మరి దీంట్లో అన్ని రంగాలకు సంబంధించిన ఈ రక్షణకు సంబంధించిన అంశంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. కానీ ఇప్పటి వరకు వారి ఆసక్తి అయితే దొరకట్లేదు. అయితే ప్రభుత్వం ఇందులో నిజాలను దాచిందని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో వాటి పట్ల కూడా మరి చర్చ జరిగినట్టు తెలుస్తుంది. సో ఇదంతా ఆఫ్ ది రికార్డ్గా జరిగిన చర్చ. ఇక ఇంతకుముందు జరిగిన కూడా ఖచ్చితంగా క్యాబినెట్ భేటీలో తీసుకున్న అంశాలు. సో క్యాబినెట్ భేటీ తర్వాత మరొకసారి కూడా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాల పట్ల కూడా మంత్రులతో మరి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ సెక్రటేరియట్లో మరి చర్చించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం గురించి బీఆర్ఎస్ సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కూడా మరి మరొకసారి కూడా ఎలా దానితో ముందుకెళ్లాలనే విషయంలో కూడా చర్చించినట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం లగచర్ల అకీంపేట భూసేకరణపై కూడా హైకోర్టు స్టే ఇవ్వడం కావచ్చు, మరి నోటిఫికేషన్ రద్దు చేస్తూ తీర్పు ఇవ్వడం పట్ల కూడా చర్చించినట్టు తెలుస్తుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా నిన్న జరిగిన కేబినెట్ భేటీలో ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ తీసుకున్న నిర్ణయం ఏదైతుందో మరి దాని పట్ల ఎస్సీ వర్గీకరణ జరగాలని పట్టుబడుతున్న మందకృష్ణ కావచ్చు, తర్వాత మరి ఈ ఎస్సీ నాయకులు కావచ్చు పూర్తిస్థాయిలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో తాజాగా మరి బీసీ కులగణన విషయంలో మరి కొనసాగుతున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటి కూడా ముగింపు పలికే విధంగా కూడా దీంట్లో పూర్తి స్థాయిలో తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం అయితే విద్యా అవకాశాలు కావచ్చు, అలాగే ఉద్యోగ అవకాశాలు కావచ్చు, రాజకీయాల్లో కూడా మరి 42% అమలు చేయడం అయితే మరి రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. నిన్న సాయంత్రం తెలంగాణ కేబినెట్లో సుమారు 5 గంటల పైగా జరిగిన కేబినెట్ భేటీలో తెలంగాణ ప్రభుత్వం మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మరి జరిగిన కేబినెట్ భేటీ అయితే పలు అంశాలపై కూడా మరి కీలకంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా మరి బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగ రాజకీయాల్లో 42% రిజర్వేషన్లు మరి కల్పిస్తూ మరి కేబినెట్ ఆమోదం చేయడం అయితే బీసీ వర్గాల్లో కొనసాగుతున్న అసంతృప్తికి అయితే ప్రభుత్వం చెక్కు పెట్టే ప్రయత్నం చేసింది. సో మొత్తానికి నిన్న జరిగిన కేబినెట్ భేటీ సందర్భంగా అనేక అంశాలపై కూడా చర్చించారు. ఇప్పటికే 10 సార్లు మరి తెలంగాణ కేబినెట్ సమావేశమైంది. సో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మరి ఎన్నికల ప్రచారంలో చెప్పిన 6 గ్యారంటీల కోసం మరి ఇప్పటికే పలుమార్లు కూడా మరి కేబినెట్ భేటీ జరిగింది. అలాగే
అలాగే అసెంబ్లీ సమావేశాలు కూడా ఈ నెల 12వ తేదీ నుంచి కూడా జరగనున్న నేపథ్యంలో మరి ముందస్తుగానే కేబినెట్ భేటీలో ఈ అంశాలన్నిటిపై కూడా మరి నిర్ణయం తీసుకోవడం కావచ్చు, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, బీసీ కులగణన అంశంలో మరి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాల్లో వీటిపైన ఆమోదం తెలిపి ఖచ్చితంగా పార్లమెంటుకు పంపించే నేపథ్యంలోనే మరి ముందస్తుగా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రతిపక్షాలు చేస్తున్న దాడిని అయితే తిప్పికొట్టే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మరి ఇది ఇవాల్టి కేబినెట్ భేటీకి సంబంధించిన ఆమోదం తెలిపిన అంశాలపై కూడా మరి మెగా9 టీవీ అందిస్తున్న విశ్లేషణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మెగా9 టీవీ.